వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చదువుకొని గొప్పవాళ్ళుగా ఉన్నటువంటి అనేక మంది సాంకేతిక నిపుణులుగా కూడా గొప్ప ఖ్యాతి గడించినటువంటి ఎంతోమంది ఉంటే వాళ్ళందరినీ కూడా అవహేళన చేయడం అనేటటువంటిది ఇది దుస్సాహసానికి సంబంధించినటువంటిదే. నీకున్నటువంటి దుస్సాహసం ఇది. నేను ఒక్కటే అడుగుతున్నా, అంటే దాని అర్థం అసలు ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళు కానీ మరి మీకు కూడా వర్తిస్తుందేమో, రాజకీయంగా పాలించేటటువంటి దానికి పనికిరారు, నేను కూడా వెళ్ళిపోతానని చెప్పి మీరు దోచుకున్నటువంటి డబ్బుతో ఇతర దేశాలు వెళ్ళి ఆ డబ్బుతో మీరు పబ్బం గడిపేటటువంటి పరిస్థితి చేయొచ్చు కదా. ఒక్కసారి మీరు చదువుకొని ఉంటే స్మరణకు తెచ్చుకోవాలి. మహాకవి గురజాడ గారు చెప్పారు కదా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు గట్టిపెట్టోయ్ అని ఆ మహాకవి గురజాడ గారు చెప్తే, మీరు మాత్రం విదేశమును ప్రేమించుమన్నా సొంత ప్రజలను ముంచుమన్నా గట్టి మూటలు కట్టిపెట్టోయ్ అనేటటువంటి విధంగా ఈ సూక్తిని అమలుపరిచేటటువంటి విధంగా నడుస్తున్నటువంటి నీ విధానం అనేటటువంటి దాన్ని ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలోనే పుట్టినటువంటి విశ్వేశ్వరయ్య గారు కానీ కేఎల్ రావు గారు లాంటి అనేక మంది పెద్ద ఇంజనీర్లు ఉన్నారే, భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి స్థానం పొందినటువంటి ఇంజనీర్లకు మన తెలుగు గడ్డ ప్రాముఖ్యత ఉందే. అలాంటి ఇంజనీర్ల మొత్తాన్ని విమర్శించేటటువంటి దానికి, వాళ్ళని హేళన చేసేటటువంటి నీ సంస్కృతికి, అంటే దోపిడీకి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారు మీరు. నేను ఒక్కటే అడుగుతున్నా, దొడ్డిదోరణ ప్రజలను మోసగించి మభ్యపెట్టేటటువంటి మాటలతో పాలనలోకి వచ్చిన తర్వాత మీరు ఈరోజు పాలిస్తున్నటువంటి పాలన చూస్తే ఎక్కడ ఇంజనీర్లు మీరు పనిచేయనిస్తున్నారు? ఇంజనీర్లకు పూర్తి వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని సక్రమంగా ప్రాక్టికల్గా అమలు జరిపేటటువంటి దానికి అవకాశం ఎక్కడన్నా కల్పిస్తున్నారా? గ్రామ స్థాయి మొదలుకొని పెద్ద స్థాయి వరకు కూడా ప్రతి పనిలో మీకు వాటాలు కావాలి. ప్రతి పనిలో కూడా సాంకేతికమైనటువంటి నియంత్రణ ఎక్కడా ఉండడానికి వీల్లేదు. మీ నాయకులు చెప్పినట్టు నడుచుకోవాలి. ఉదాహరణకు మీరు చెట్టు నీరు అనేటటువంటి కార్యక్రమాలు పెట్టారు, అనేక చెరువులు తవ్విస్తున్నామని చెప్తున్నారు. సంబంధిత ఇంజనీర్లంతా వెళ్ళి ఎస్టిమేట్ చేస్తే అక్కడ జరుగుతున్నటువంటి పని 10%, 90% జరుగునటువంటి పని మొత్తాన్ని కూడా చేసినట్లుగా చిత్రీకరించి బిల్లులు చేసుకొని నీ తాబేదారులు దోచుకునేటటువంటి దానికి బాటలు వేసినటువంటి నీ ప్రభుత్వం, మీ దమన నీతి, నీ దోపిడీ విధానం ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ దాన్ని దాచుకునేటటువంటి దానికి మళ్ళా వందల వేల కోట్లు చాలక లక్షల కోట్లు దోచుకునేటటువంటి మార్గంలో ఈ రాష్ట్రానికి కొత్తగా రాజధాని నిర్మాణం చేసేటటువంటి దానికి కానీ, లేక ఏదైనా ప్రాజెక్టులు నిర్మాణం చేయడానికి అవకాశం వస్తే వీటి మొత్తాన్ని కూడా ఇతర దేశాల వాళ్లకు అప్పజెప్పేటటువంటి నీ దోపిడీ విధానానికి ఉపయోగపడుతుందనేటటువంటి దానిలో భాగంగా మీరు ఇంజనీర్ని కించపరుస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ దేశాన్ని నుండి అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో నాసా సంస్థ ఉంటే ఆ నాసా సంస్థలో కూడా 36% భారతీయులు ఇంజనీర్లుగా ఉండి గొప్ప ఖ్యాతి గడించి ప్రపంచ దేశాల్లోనే ఎంతో సామర్థ్యమైనటువంటి ఇంజనీర్లుగా గుర్తింపు పొందినటువంటిది మీకు జ్ఞప్తికి రాదా చంద్రబాబు నాయుడు గారు? రాదు మీకు. ఎందుకంటే దోపిడీ చేయాలి కదా. దోపిడీ చేయాలంటే మన వాళ్ళు అసమర్థులని చెప్పి ప్రజల యొక్క మైండ్లో మీరు తప్పుదోవ పట్టించేటటువంటి మార్గాన్ని సూచించాలి కదా. కాబట్టి మన వాళ్ళని మీరు కించపరుస్తారు.
ఇతర దేశాల వాళ్ళను పొగుడుతారు. దానిలో భాగంగానే కదా మీరు రాజధానికి సంబంధించి మరి సింగపూర్ వాళ్లకు నిర్మాణం చేసేటటువంటి బాధ్యతలు అప్పచెప్తూ దానిలో 58% వాటా వాళ్ళకిచ్చి 42% వాటా మనం తీసుకున్నామంటే అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులను కల్పించారు.